మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామైడ్ అనే గ్రంథంలో 5th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. కార్తీక పూర్ణిమ నాటి రాత్రి మొదటి జాము దాటిన తరువాత వ్రజగ్రామములలోని పురుషులలో పెద్దలు పిన్నలు కాత్యాయనీదేవి ఆలయమున సమావేశము కావలనను వార్త ఆ ముందు నాడే అందరికీ అందజేయబడెను. పూర్ణిమ నాటి రాత్రి ఒక్కొక్క గ్రామము నుండి గోపకులందరూ బారులు తీర్చి చెరువు ముందుగా బాటలో నడిచి వచ్చుచుండిరి. అర్ధరాత్ర మగుసరికి గణములుగా ఆలయ ప్రాంగణమున చేరిరి. గర్గులు ప్రవర్గులు సామవేద మంత్రములను పాడిరి. చందన కర్పూరములతో పలాస పిప్పల సమిధలతో ఆజ్యహోమము జరిగెను. ఆలయ మంటపమున వ్రజబాలకులను హోమవేదిక చుట్టూను బారులు తీర్చి కూర్చుండబెట్టిరి. ఎల్లరును పద్మాసనాసీనులై నిమీలిత లోచనులై ఉండగా కంఠమెత్తి గర్గులు ప్రణవమును సుదీర్ఘనాదముగా సారించిరి. నాటి నుండి గోపబాలురకు యోగ విద్యాభ్యాసము చేయించుటకై వారు సంకల్పించిరి. గోపకులెల్లరూ గురువు కంఠముతో కంఠములు కలిపిరి. క్రమక్రమముగా ఉచ్చారణ ఏక కంఠధ్వని అయి విననయ్యెను. బలరామకృష్ణులు కూడా ప్రణవ ప్రస్తారము చేసిరి. కొన్ని లిప్తలలో ఎల్లరకు బాహ్యస్మృతి తొలగిపోయెను. కడవలతో పాలు కుమ్మరించుచున్నట్లు ప్రకాశించుచున్న పూర్ణిమ కౌముదులు హృదయాంతరాళముల నుండి ప్రకాశించుచు ఆ నిమీలిత లోచనులకు అంతర్దృష్టిలో గోచరించెను. చూచుటకు వచ్చి కూర్చుండిన పురుషులందరకును కూడా కన్నులు మూతబడి బాహ్యస్మరణము తొలగినది. అంతర్లోకముల నుండి బహిర్గతమగుచున్న చంద్ర చంద్రికలు తరంగ ప్రవాహముల వలె వెలువడి తమ నుండి అన్ని దిశలకు వ్యాపించెను. ఆ తరంగములలో వారి దేహములు పడవల వలె తేలిపోవచున్నట్లు అనిపించెను. ఆలయము నుండి వెలువడిన సమాహార చైతన్యము మందమందముగా ప్రసరించుచు రేపల్లెయందలి గృహములలోనికి వ్యాపించెను. శయ్యలపై నిద్రించుచున్న గోపస్త్రీలకొక సంస్పర్శము కలిగెను. వారి చైతన్యము నిద్రాస్థితి నుండి వెలువడి వివిధ స్వప్న ద్వారములలో నుండి దాటి ఏవో లోకములలో ప్రవేశించెను. దేహములు శయ్యలపై ఉండగా తాము లేచి గోపికలు గాలిలో తేలుచు గృహముల నుండి ఈవలకు వచ్చిరి. పిల్ల తెమ్మెరలలో అలలు అలలుగా తేలుచున్న చేలాంచలములతో సుందరవేణి బంధములతో నందన పారిజాత కుసుమగుచ్చముల ఘుమఘుమలతో గోపకాంతలొకరినొకరు చూచుకొని గుర్తించిరి. అందరునూ ఎవరికోసమో వెదకుచున్నారు. ఎవరికోసము వెదకుచుండిరో వారికి తెలియదు. వారి మనస్సులకు అతడి పేరు జ్ఞప్తికి వచ్చుటలేదు. రూపురేఖలు పొడగట్టుటలేదు. అతడెవరో తమ ముందు చిరునగవులతో చిందులు త్రొక్కుచూ పరుగులెత్తుచున్నాడు. తాము మందగమనము మాని వేగముగా ఈదుచున్నారు. హృదయములలో ఉత్కంఠ ఎక్కువైనది. గమనములలో వేగం ఎక్కువైనది. నదులు పర్వతములు మహారణ్యములు దాటి అటునిటు తేలిపోవచ్చు ఆ బాలకుని సమీపించిరి. ఎవరికి వారుగా వేరుగా ఆ పురుషుని దర్శించిరి. అతని ముఖ కవళికల వైఖరి ఒక మారు తమ భర్తల వలె ఉండెను. తిరిగి చూడగా తమ బిడ్డల వలె ఉండెను. మరల పరికింపగా అతని కన్నులు గోవుల కన్నుల వలె ఉండెను. ఇంకొక మారు తొంగి చూడగా అతని ఆకృతి కాత్యాయనీదేవి విగ్రహము వలె ఉండెను. ఒక్కొక్కరు ఏకకాలమందు వేరువేరుగా వానిని సమీపించి చేతులు పట్టుకుని మండలాకృతిగా నర్తనము చేసిరి. అతడు వారిని బాహువులలోనికి కొని గాఢ పరిశ్రంగమున పొదివి మాయమయ్యెను. హృదయములలో దూరినట్లొక స్పర్శ వారికి కలిగెను. ఆ స్పర్శ చెదరలేదు. అది అనిర్వచనీయమైన సంతోషానుభవము కలిగించుచున్నది. రూపమెచ్చటను కనిపింపక జ్ఞప్తి సంస్కారముగా మిగిలిపోయెను. వెన్నెల ఒకటే ఉన్నట్లు అదే నీలాకాశమైనట్లు తోచుచుండెను. ఎల్లరునూ తిరిగి తమ గృహములు చేరుకొనిరి. గేహముల లోపల నుండి కూడా నీలాకాశము అను వెన్నెల కాయిచున్నది. అందు తమ మండల నర్తనములు తమ కన్న వేరుగా రూపుకట్టి దూరదూరముగా పోవుచున్నవి. అవి వెలుగులై అనంత కోటి సూర్యగోళములుగా గ్రహములతో పరిభ్రమించుచున్నవి. తారకలనేక రూపములు కట్టుకుని శిశువులై పరుగులెత్తుచున్నవి. శిశువులు పెరిగి బాలురై తమ ఇండ్లలో ప్రవేశించుచున్నారు. సిఖిపించే లాంఛనములతో కరకమలముల వేణువుతో ఒక బాలకుడు
అంతర్గృహములలోనికి జొరబడి మిగిలిన వారిని రమ్మని పిలుచుచుండెను. ఉట్లపైనున్న పాలు పెరుగు వెన్న బాలురకు పంచిపెట్టి ముంతలను పగులగొట్టి పకపక నవ్వుచుండెను. రెండవ జాము పూర్తి అగుసరికి ఆలయమున ప్రణవగానము నిశ్శబ్దములో లీనమయ్యెను. అందరును కన్నులు తెరచి చూచిరి. అప్పటికే గానమాపి కృష్ణ బలరాములు నిలబడి ఉండిరి. ఇండ్లలో గోపాంగనలకు నిద్ర మెలకువ వచ్చినది. ఇంకను కొన్ని క్షణములొడలు తెలిసినట్లు లేదు. లేచి తూలుచు మెల్లగా తడవుకొనుచు దీపపు వెలుతురులలో అంతర్గృహములలోనికి పోయి చూచిరి. చిక్కములపైనున్న పిడుతలు దుత్తలు ముంతలు ముక్కలై కిందపడి ఉండెను. ఎవరో త్రాగి బద్దలు కొట్టి పోయినట్లు స్పష్టమగుచున్నది. నేలపై ఒక పిల్లవాని పాదద్వంద్వము తడిముద్రలుండెను. అందు శంఖచక్ర చిహ్నములు. వారు ఆశ్చర్యముతో మౌనముతో కరకమల నిహిత కపోలలై కూర్చుండి ఆలోచించుచుండిరి. భర్తలు వచ్చి తలుపు తట్టిరి. దంపతులు ఒకరినొకరు ప్రశ్నించుకొనిరి. ఎవరికినీ ఏమీయూ బోధపడలేదు. ఆలయమున ఏమైనదో భర్తలు చెప్పలేకపోయిరి. ఇండ్లలో ఏమైనదో భార్యలు వివరింపలేకపోయిరి. గోపాంగనల మూర్తులు వెన్న పెరుగు వాసన కొట్టుచున్నవి. కొన్ని లిప్తలలో భర్తలు ఆశ్చర్య సందేహములతో ఈ వయస్సున ఇవి ఏమి వైఖరులు అని వితర్కము చేసిరి. భర్తల మీసములకు వెన్న అంటి ఉండెను. వయస్సు మీరుచున్న కొలదియు చిన్నతనం ఎక్కువగుచున్నదని భార్యలు మందలించిరి. బ్రాహ్మీ ముహూర్త వేళకు మిగిలిన వ్రజగ్రామముల వారు తమ గ్రామములు చేరుకొని తలుపులు తట్టిరి. భార్యలు తలుపులు తెరచి భర్తలను లోనికి ఆహ్వానించి చూడగా వారి చేతులకు వెన్న కుదపలంటి ఉన్నవి. నేరుగా భార్యలు అంతర్గృహములకు పోయి పరికింపగా వెన్నలేదు. కుండలు భిన్నములై ఉండెను. భార్యలు దొడ్డి తలుపులను తడవి చూచిరి. భద్రముగా గడియలు బిగించి ఉండుట గమనించి నివ్వెరపోయిరి. తలుపులు బిగించి ఉండగా రాకపోకలు చేయుట ఎప్పటి నుండి నేర్చుకుంటిరి? భోజన వేళకు మీరడుగకయే నిత్యము వెన్న పెట్టుచున్నాను గదా, ఇదేమి వక్రబుద్ధి అని మందలించిరి. భర్తలు ఆశ్చర్యపడి భార్యల మొగములు తేరి చూడగా వారి బుగ్గలపై పెరుగు కుదపలుండెను. మీ సొమ్ము మీరు తినుటకు దొంగతనమేలా? మేము లేకుండా నిశీధ వేళల దొంగతిండ్లను అభ్యాసము చేయుచుండుట ఏమి వైపరీత్యము అని చిరునవ్వులతో ఎత్తి పొడిచిరి. శతగోపుడును మాధవియు ఒకరినొకరు మందలించుకొనుచు సుఖనిద్రలోనున్న రాధ మొగము చూచిరి. ఆమె పయ్యద అంతయు చిక్కని పెరుగుతో తడిసి ఉండెను. పుత్రికను నిద్రలేపి మాధవి, నీకిది ఏమి క్రీడ? ఎన్నడూ ఎరుగవై ఎందుకిట్లు చేసితివి అని ప్రశ్నించెను. రాధ, మీరెందులకో నేను అందులకే. నేను నిద్రలో రేపల్లె పోయి తిని బాలకృష్ణుడు పిల్లలకు వెన్న పెరుగు పంచిపెట్టుచుండెను. వారితో చేరి నేనును దోసిళ్లతో గ్రోలి తిని ఇట్లనుచు తడిసిన పయ్యదపై పెరుగుండుట చూచుకొని ఆశ్చర్యపడెను. బాగున్నది, ఇక రేపటి నుండి మన ఇండ్లలో పాలు పెరుగు వెన్నలు మనవి కావు. ఇది ఒక విచిత్రమైన లీల. ఇదివరకెప్పుడో చిరకాలము ఈ లీలలో పాల్గొని విహారములు చేసినట్లు అనిపించుచున్నది అని ఏమేమో పలుకుచుండెను. మాధవి శతగోపులు శ్రద్ధాభక్తులతో వినుచుండిరి, కానీ ఏమీయూ బోధపడలేదు. ఇంతలో తూర్పు తెల్లవారినది. క్రీడామయుడు గ్రంథంలో 5th చాప్టర్ అయిపోయింది.